భారీ కుంభకోణంలో జూనియర్ ఎన్టీఆర్‌ని పెద్ద కుంభకోణంలో ఇరికించడానికి సిద్ధంగా ఉన్నట్టుగా అయితే తెలుస్తోంది. ఎన్టీఆర్‌కి అసలు పాలిటిక్స్‌కి సంబంధమే లేనప్పుడు ఆయనకి ఎలా కుంభకోణంలో చిక్కుకుంటారు అంటే ఎన్టీఆర్ ప్రస్తుతం 'దేవర' సినిమాకి సంబంధించిన షూట్‌లో బిజీగా ఉన్నారు. కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్నటువంటి ఈ సినిమాకి జాన్వీ కపూర్ హీరోయిన్‌గా చేస్తోంది. ఆగస్టులో ఈ సినిమా రిలీజ్ కావడానికి ఏర్పాట్లు చేయగా తర్వాత సినిమా పోస్ట్‌పోన్ అయినట్టు సంగతి తెలిసిందే. పోస్ట్‌పోన్ అయ్యి మరి ఈరోజు మరి మిగతా కార్యక్రమాలను సైతం కంటిన్యూ చేయడానికి సిద్ధంగా ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. కాబట్టి ఇప్పుడు సోషల్ మీడియాలో వినిపిస్తున్న కథనాల ప్రకారం జూనియర్ ఎన్టీఆర్‌ని ఆ సినిమాలో ఆయన్ని ఇబ్బంది పెట్టడానికే ఇలా చేసినట్టుగా అయితే తెలుస్తోంది. ముఖ్యంగా చెప్పాలంటే ఎన్టీఆర్‌ని ఒక స్కామ్‌లో ఇరికిస్తారట. సో, అందులో డ్యూయల్ రోల్ చేసిన సంగతి తెలిసిందే. 'దేవర' సినిమాలో డ్యూయల్ రోల్ చేయడంతో ఆయన ఒక స్కామ్‌లో ఇరికించే ప్రయత్నం చేస్తారు. ఆ టైంలో 'దేవర' వచ్చి కాపాడతారు. మరి ఇలాంటి ఒక ట్రూ లైన్స్‌తో ఎంతో అద్భుతంగా మరి స్క్రీన్ ప్లే ఉంటుందని తెలుస్తోంది. కాబట్టి సోషల్ మీడియాలో సైతం ఎలాంటి ఇబ్బందులు కలిగించకుండా ఉంటే అంతే చాలని చెప్తున్నారు. కాబట్టి అందరూ కూడా మన జూనియర్ ఎన్టీఆర్‌కి సంబంధించి కుంభకోణం జరగొచ్చంటూ చెప్పిన వార్తలపై అందరూ కూడా నిజంగానే చాలా సీరియస్ తీసుకోగా అంత అవసరం లేదనైతే తేలుతోంది. కాబట్టి ఈ విషయాలకు మాత్రం ఒక్కసారిగా వైబ్రేషన్స్ మొదలవుతాయి. అంతేకాకుండా ఇక జూనియర్ ఎన్టీఆర్‌కి సంబంధించిన సినిమా విషయానికొస్తే 'దేవర' అక్టోబర్‌లో రావాల్సింది కాస్త అడ్వాన్స్‌గా సెప్టెంబర్‌లోనే వచ్చేస్తోంది. సెప్టెంబర్‌కి సంబంధించినటువంటి మరి విషయాల్లో పలు రకాలైనటువంటి నిర్ణయాలు తీసుకోవచ్చు. చాలా చాలా ఎంతో మంచిది. కాబట్టి ఈరోజు అన్నీ సిద్ధం చేసినట్టుగా అయితే సమాచారం. కాబట్టి సోషల్ మీడియాలో సైతం ఎంతో సెన్సేషన్‌ని అయితే క్రియేట్ చేస్తుంది. అలాగే అభిమానులు కూడా దీని గురించి తెలుసుకొని నిజంగానే